రాతి పలకల రహస్యం. రాతి పలకల రహస్యం అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరూ శ్రద్ధతో దేవుని మాటలు వినాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు కూడా వాక్యాన్ని మనం ఎలా వినాలో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. దేవుని పిల్లలుగా మనము వాక్యము పట్ల ఎంత ఆశ కలిగి ఆసక్తి కలిగి ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియచేశారు. ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూడగలిగితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మంచి మాటలు అక్కడ చెప్పబడ్డాయి. తీసిన వారు చదవండి. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతిని ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండును. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, చూడండి, అది వస్తుందా? వినుటకు వేగిరపడువాడును, మీరీ సంగతులు ఎరుగుదురు అన్నాడు. చూడండి, ముందు కొంచెం సౌండ్ చూడన్నాను, లైట్గా బేస్ తీసేయి. ప్రారంభం మాట చూడండి, అక్కడ ప్రారంభంలో వ్రాయబడిన మాట, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతిని ఎరుగుదురు. మీకు తెలుసు ఈ సంగతి. వాక్యం విషయంలో మీరు ఎలా ఉండాలో మీకు తెలుసు. అయినా దేవుని మాటను బట్టి నేను చెబుతున్నది ఏంటంటే, వినుటకు మీరంతా వేగిరపడువారుగా ఉండాలి. వినుటకు వేగిరపడాలి అంటే తొందర. వేగిరపడడం అంటే వినడానికి తొందరపాటు ఉండాలి. ఆదివారం వచ్చింది, ఈరోజు దేవుని వాక్యం వినాలన్న వేగిరపాటు, తొందరపాటు మనలో కనబడాలి. ఆదివారం రాగానే కొంతమంది తెల్లవారుజామున లేవటం కోసం చక్కగా అలారం పెట్టుకొని టైంకి లేచి చక్కగా హడావుడి చేసి పనులు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు దేవుడు చూసి అనుకుంటాడు, నా పిల్లలు నా సన్నిధికి రావడానికి చూడు ఎంత ఆరాట పడుతున్నారు, వాళ్ళు ఎంత వేగిర పడుతున్నారు, ఎంత తొందర పడుతున్నారు అని మురిసిపోతాడండి దేవుడు. చాలా సంతోషిస్తాడు. అంతేగాని మనం పట్టినట్లుగా, మనకు ఆశ ఉండి లేనట్టుగా మనం ఏదో అలా దేవుని సన్నిధికి వస్తుంటే దేవుడికి సంతోషం లేదు. కనుక వినుటకు ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలట? వేగిరపడాలి. వాక్యము వినుటకు తొందరపడాలట. తొందరగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి. భక్తులు అంటారు, నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. అంటే మనం వస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? చూస్తూ ఉంటాడు. మనం వస్తూ ఉంటే దేవుడు చూస్తుంటాడు. నా పిల్లలు ఎంతో ఆశతో మందిరానికి వస్తూ ఉన్నారు, సంఘంలోనికి వస్తున్నారని ఆయన ఆశతో ఆయన చూస్తూ ఎంతో సంతోషపడతాడండి. ఇక మనలో ఇంకా ఆసక్తి ఎక్కువ ఉంటే ఆయన ఇంకా సంతోషిస్తాడు. వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును. మాట్లాడేటప్పుడు ఎప్పుడు తొందరపడకూడదండి. తొందరపాటులో మనం మాట్లాడకూడని మాటలు మాట్లాడతాం. వినుటకు తొందర ఉండాలి, మాట్లాడటానికి తొందర ఉండకూడదు. ఏదో అంటారే, ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. దేవుడు నోరిచ్చింది ఏది పడితే అది మాట్లాడటానికి కాదు. ఏమండి, ఈ ప్రపంచంలో మన కళ్ళ ముందు ఎన్నో జీవులు ఉన్నాయి. ఏ జీవికి లేని ఒక గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు తెలుసా? ఏ జీవైనా మనలాగా మాట్లాడగలదా? 84 లక్షల రకాల జీవరాశులు, 84 లక్షల రకాలు ఉన్నాయని చెప్తున్నారండి. 84 లక్షల రకాలు సుమారుగా. ఈ 84 లక్షల రకాల జీవరాశులు మీరు ఆలోచించండి. ఏ జీవి కూడా మనలాగా మాట్లాడలేదు. ఒక కాకి తన జీవితకాలం అంతా కావు కావు అనుకుంటూనే తిరుగుతుంది. ఒక పిల్లి మేవ మేవ అనుకుంటూనే తిరుగుతుంది.
మనకు తెలుసు ఇవన్నీ. కానీ మనం ఎంత చక్కగా మాట్లాడగలుగుతున్నాం. ఇక మరలా మాట్లాడడమే కాకుండా పిల్లిలాగా అరుస్తుంటాం, కుక్కలాగా అరుస్తుంటాం, కాకిలాగా అరుస్తుంటాం. అబ్బబ్బబ్బా! ఏమి జ్ఞానం మనిషికి. నేను కొంతకాలం క్రిందట ఒక పాఠం మాట్లాడాను. మన ఛానల్‌లో ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ బైబిల్ విజ్డమ్ యూట్యూబ్ ఛానల్‌లో. మనుషులకే మాటలెందుకు అనే ఒక అద్భుతమైన పాఠం. మనుషులకే మాటలెందుకు? మనుషులకే అంటే ఇన్ని జీవరాశులు మాట్లాడడం లేదు. మనుషులే ఎందుకు మాట్లాడగలుగుతున్నారు? దీనికి కారణం ఏంటి? మనలాగా ఏ జీవి మాట్లాడలేదు. మనసులో ఉన్న ఆవేదన చెప్పుకోలేదు. కానీ మనం ఎంత స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాం. ఒకవేళ దేవుడు వాటికి అవకాశం ఇస్తే అవి కూడా మాట్లాడగలవు. ఒకరోజు ఒక ప్రవక్తకు బుద్ధి చెప్పటానికి గాడిదకు వాక్కునిచ్చాడు. మానవ స్వరముతో ఆ రోజు గాడిద మాట్లాడింది బిలాముతో. అంటే దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థం కావాలి. దేవుడు ఏ జీవికైనా మాట్లాడే అవకాశం ఇవ్వగలడు. మాట్లాడగలదు దేవుడు అవకాశం ఇస్తే. దేవుడు అవకాశం ఇస్తే ఏ జీవైనా మాట్లాడగలదు. ఒకవేళ మనకు మాటలు లేకుండా చేయాలన్నా చేయగలడు దేవుడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను తండ్రి మీకు తెలుసు కదా, ఆయన పేరేంటి? జకరియా. జకరియా ఎలిజబెత్తులకు పుట్టిన కుమారుడు యోహాను. ఆయనే బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆ యోహాను పుట్టక మునుపు దేవదూత ద్వారా దేవుడు ఒక మాట చెప్పించాడు జకరియాకి. జకరియా, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య నీకు ఒక కుమారుని కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావని కూడా చెప్తే, నేను ఇంత వృద్ధుణ్ణి, నా భార్య కూడా వృద్ధురాలు, మాకు పిల్లలు పుట్టడం ఏంటి? నా భార్య కనగలదా? వృద్ధాప్యంలో ఉన్న మేము పిల్లలను కనగలమా అని అనుమానించాడు. ఎప్పుడైతే ఈ అల్ప విశ్వాసం అతనిలో కనబడిందో, దేవదూత ఏమన్నాడంటే, దేవుని మాటలు ఆయా కాలాలలో తప్పకుండా నెరవేరుతాయి, ఇవి నా మాటలు కావు. దేవుడు చెప్పి పంపించాడు. ఆయన మాట్లాడాడంటే, ఆయన చెప్పాడంటే తప్పకుండా జరుగుతుంది. కానీ నువ్వు నమ్మలేదు. నమ్మనందుకు ఈ మాట నెరవేరేంత వరకు నీవు మాటలాడక మౌనివై ఉంటావు అని చెప్పాడు. అప్పటి నుంచి కొడుకు పుట్టి నామకరణ చేసేంత వరకు అతనికి మాటలు రాలేదండి. అంటే మనకు కూడా మాటలు లేకుండా చేయగలడు. జీవరాశులన్నీ మాట్లాడేటట్టుగా చూడగలడు, చేయగలడు ఆయన. కానీ వాటిని మాట్లాడకుండా చేసి నిన్నే మాట్లాడమన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ఆత్మను, ఆయన పోలికను పంచుకొని పుట్టిన వాళ్ళు మనమేనండి. ఆయన గురించి మనం చెప్పాలి, ఆయన గురించి పాడాలి. అందుకేనండి నేను ఎప్పుడు చెప్తుంటాను, బాగా పాటలు నేర్చుకోండి, బాగా వాక్యం నేర్చుకోండి. నోరెందుకు ఇచ్చాడు? ఆలోచించండి. నేను ఈ పాఠం మాట్లాడిన తర్వాత యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత జాన్సన్ విక్టర్ గారు ఈ పాఠం విన్నారండి. దాదాపు 2 years బ్యాక్, 2 సంవత్సరాలకు ముందు నేను మాట్లాడాను. ఆయన విని నాకు ఫోన్ చేశాడు, విజయరావు ఈరోజు నువ్వు పాఠం అప్లోడ్ చేసావు, నేను విన్నాను, సూపర్ అన్నాడు. అంతే. చాలా బాగుంది. మరి క్రొత్త సంవత్సరానికి పాటలు రిలీజ్ చేయాలని నేను అనుకుంటున్నాను, పాట రాయడానికి కూర్చున్నాను, ఈ లోపల నీ పాఠం వచ్చింది. దాని మీద క్లిక్ చేశాను. ఆ పాఠం మనుషులకే మాటలు ఎందుకని నువ్వు మాట్లాడుతున్నావు, నీ ప్రసంగం అయిపోయే లోపల ఒక పల్లవి చరణం రాసేసా అన్నాడు. ఆ పాటే గొంతిచ్చాడని మాటిచ్చాడని. మనుషులకే మాటలెందుకు, జంతువులు మోగవెందుకు? దేవుని పిల్లలు, అద్భుతమైన పాట. మరలా మేము మధ్యలో పిల్లలు ఎగ్జామ్స్ రాసిన పేపర్లు తీసుకెళ్ళినప్పుడు నాతో కూర్చొని మాట్లాడాడు. మేము ఏడీడీలు అంతా అక్కడికి వెళ్ళినప్పుడు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ల సమావేశంలో ఆయన అన్నాడు, మరలా జనవరికి ఈ పాట రిలీజ్ అవుతుంది, చూడు ఎంత బాగుంటుందో అన్నాడు. కానీ ఆ టైంకి ఆయన మనం చూడలేకపోయాం. దేవుని పిల్లారా, ఆలోచించండి. మనకు దేవుడు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు. ఏది పడితే అది మాట్లాడటానికి కాదు, తొందరపడి మాట్లాడటానికి కాదు. మాటలాడుటకు నిదానించు, కోపించుటకు నిదానించు. కోపపడేటప్పుడు కూడా నిదానం, కోపపడకూడదని కాదు. మన పిల్లల్ని మనం క్రమపరుచుకోవాలంటే, మన కుటుంబాన్ని క్రమపరుచుకోవాలంటే నువ్వు కోపపడాలి. కోపపడుడి గాని పాపము చేయకండి. అంటే కోపంలో ఏం చేస్తాం? పాపం చేస్తాం. మాట్లాడకూడని మాటలు మాట్లాడతాం, కోపంలో ఆవేశంతో కొట్టేస్తాం, అవసరమైతే ఎదుటివాడు చనిపోతాడు. కనుక కోపపడేటప్పుడు కొంచెం నిదానం, మాట్లాడేటప్పుడు నిదానం, నా సన్నిధికి వచ్చేటప్పుడు మాత్రం
వేగిర పడుతూ రావాలి. ఎంత బాగుంది ఇది. కోపించేటప్పుడు నిదానం, మాట్లాడేటప్పుడు నిదానం, మరి తొందర దేనికి? వినడానికి తొందర, వినడానికి తొందర. ఈరోజు ఒక అద్భుతమైన సందేశం మనం వినబోతున్నాం. రాతి పలకల రహస్యం. విందాం, జాగ్రత్తగా విందాం దేవుని పిల్లలారా. రాతి పలకలు అనగానే పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒక విషయం గుర్తొస్తుంది. మోషే గారు కొండ మీదకి వెళ్ళిన తర్వాత దేవుడు ఆయనకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అందులో ముఖ్యమైనవి, ప్రత్యేకమైనవి 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు దేవుడు తన చేతితో వ్రాసి మోషే గారి చేతికి ఇచ్చాడు. రాతి పలకలు, రాతి పలకల పైన దేవుడే తన వేలితో 10 ఆజ్ఞలు వ్రాసి మోషే గారికి ఇచ్చాడు. బాగా ఆలోచించాలి. రాతి పలకలు అనగానే మనకు అదే గుర్తొస్తుంది. పాత నిబంధనలో ఉన్న సందర్భం. సేనాయి పర్వతం మీదకి దేవుడు పిలిచి దేవుడు రాతి పలకలను ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు ఒకటి చేశాడంటే ఆలోచన లేకుండా చేయడు. ఆయన ఆలోచన లేకుండా చేయడు. అసలు విషయం ఏంటంటే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, ఎన్నో బాధలు పడుతున్నారు, ఆ వెట్టి చాకిరీ చేయలేకపోతున్నారు. ఆ బానిసత్వంలో ఉండి దేవునికి మొరపెట్టారు. వాళ్ళ మొర విని దేవుడు ఆ బానిసత్వ బ్రతుకు నుండి విడిపించాడండి. విడిపించడానికి కూడా చాలా అద్భుతాలు చేశాడు దేవుడు. ఐగుప్తు దేశంలోనికి 10 తెగుళ్ళు, భయంకరమైన తెగుళ్ళు రప్పించాడు. రక్తము, కప్పలు, పేలు, జోరీగలు, వడగండ్లు, దద్దులు, పశువులకు తెగుళ్ళు, 3 దినాల కటిక చీకటి, తొలిచూలు కుమారుడు చనిపోవటం అనే భయంకరమైన ఒక 10 తెగుళ్ళను ఆయన ఐగుప్తు దేశం మీదకి రప్పించాడు. వినాలి. ఆ తెగుళ్ళు ఐగుప్తీయుల మీదకి వచ్చాయే తప్ప ఇశ్రాయేలు మీదకి రాలేదండి. ఇశ్రాయేలీయుల కుటుంబాల్లో లేవు ఆ తెగుళ్ళు. మరి ఇవన్నీ ఎందుకు చేశాడు అంటే వాళ్ళను విడిపించుకొని బయటికి తీసుకురావడానికి. ఈ తెగుళ్ళని రప్పించాడు, బయటికి తెచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కొంత దూరం రాగానే వాళ్ళకి ఎర్ర సముద్రం ఎదురైందండి. వెనక తిరిగి చూశారు, వెనక్కి వెళ్ళిపోదామని. కానీ ఫరో సైన్యం మరలా తరుముకుంటూ వస్తుంది. అంటే వాళ్ళు ఏమనుకున్నారు? ఇంతకాలం మనకు వెట్టి చాకిరీ చేసి పెట్టారు, ఈ రోజు నుండి మన పనులు మనమే చేసుకోవాలి కదా, ఇంతకాలం మనకు పనులు చేసిన వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు, మరలా వాళ్ళని వెనక్కి తెచ్చుకుందామని ఫరో ఆజ్ఞను బట్టి ఫరో సైన్యం అంతా వస్తూ ఉందండి. వెనక తిరిగి చూస్తే వాళ్ళు వస్తున్నారు, ముందుకెళ్దామంటే ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది. ఏదో అంటారే, ముందు చూస్తే నుయ్యి, వెనకకు చూస్తే గొయ్యి అన్నట్టు అయిపోయింది. ఎటు వెళ్ళడానికి కుదరదు. అప్పుడు అన్నారు, అసలు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా మోషే? శుభ్రంగా అక్కడ ఉన్నా పోయేది కదా, ఆ వెట్టి చాకిరో ఏదో చేస్తూ బ్రతికే వాళ్ళం, ఇక్కడ చనిపోయే పరిస్థితి వచ్చింది అనగానే ఆయన దేవుడికి మొరపెట్టాడు. వీళ్ళందరూ విసిగిస్తుంటారు మోషే గారిని. మోషే గారికి ఒకటే తెలుసు, ఏ బాధ వచ్చినా దేవుడికి చెప్పుకుంటాడు ఆయన. ఏ కష్టం వచ్చినా దేవుడికి చెప్తాడు. దేవునికి చెప్పగానే దేవుడు అన్నాడు, నీ చేతిలో ఉన్న కర్రను తీసుకొని ఆ సముద్రం వైపు చూపించు అన్నాడు. 2 పాయలు అయిపోయిందండి. 2 పాయలుగా విడిపోయింది. ఆరిన నేల మీద నడిపించాడు వాళ్ళను. అందులో నుంచి రాగానే ఒక స్తుతి గీతం పాడారు, పాట. ఆనందం కదండి, మరి అద్భుతం జరిగింది, పాట. మనం కూడా చూడండి, ఆరోగ్యం వచ్చింది అనుకోండి, రోగం పోయి ఆరోగ్యం వస్తే గొంతు ఇచ్చాడని అని పాడుతుంటాం, అంతేనా? పాటలు ఎవరికి వస్తాయి? సంతోషంతో ఉన్న వాళ్ళకి పాటలు వస్తాయి. అదే ఏడ్చే వాళ్ళ దగ్గరికి పోయి మూతిలో మైకి పెట్టండి, ఒక పాట పాడమ్మని, లాగా ఒకటి పెరుగుతారు. నేను బాధలో ఉంటే పాట పాడమంటావేంటి? మనం సంతోషంగా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే వస్తుంటాయి పాటలు. వాళ్ళు పాడబాడారు, కొద్దిగా ముందుకు పోగానే చేదు నీళ్ళు వచ్చాయంట, మళ్ళా బాధ. మళ్ళా ఆ నీళ్లను మధురంగా మార్చాడు, మారాజలములను మధురముగా మార్చేశాడు. ఆ తర్వాత ముందుకు వెళ్తే భోజనం లేదు, ఆకాశము నుండి మన్నా కురిపించాడు. ఇంకొంచెం ముందుకెళ్తే అసలు నీళ్ళే లేవు, బండలో నుండి నీళ్లు రప్పించాడు. చూసారండి ఎన్ని అద్భుతాలు. అంతేకాదు, అరణ్యములో వాళ్ళు నడిచిన కాలం ఎంతండి? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలలో కాళ్లకు వాపు లేదంటండి, చెప్పులు అరగటం లేదటండి, బట్టలు మాసిపోవట్లేదటండి. ఇదేంటండి విచిత్రం? 40 సంవత్సరాలు చెప్పులు అరగలేదా? మన చెప్పులు ఎంత పిసినారితనంగా వాడుకున్న సంవత్సరం వస్తాయేమో.
చెప్పులను కూడా పిసినారితనంగా జిడ్డోళ్ళు ఉంటారండి. ఆటిని కూడా చాలా శుభ్రంగా అలా పెట్టి చూస్తుంటారు, అంతే, వేసుకొని తిరగరు. అలా పెట్టుకొని మంచి చెప్పులు కొనుక్కోనని చూస్తుంటారు, వేసుకు తిరగరు. మరి అంత పిసినారితనమా? ఒకవేళ పిసినారితనాన్ని ప్రదర్శించినా ఒక సంవత్సరం వస్తాయేమో. మరి 40 సంవత్సరాలు రావడం ఏంటండి? 40 సంవత్సరాలు అరిగిపోలేదట. ఎందుకో? అరణ్యంలో ఉన్నారు కదండి వాళ్ళు. చూడండి నాన్న, చూడండి, తిరగకుండా చూడండి. 40 సంవత్సరాలు అరిగిపోలేదటండి. ఎందుకో తెలుసా? అరణ్యంలో చెప్పుల షాపులు ఎక్కడ ఉంటాయి? వాళ్ళు ఉన్నది అరణ్యంలో కదా. ఒకవేళ ఎక్కడైనా ఒక చోట ఎక్కడైనా షాపు ఉన్నా ఎంతమందికి ఎక్కడ ఉంటాయి? లక్షల మంది జనం. అందుకే దేవుడు ఏమనుకున్నాడంటే చెప్పులు అరిగిపోకూడదు. బా, ఎంత అద్భుతం! బట్టలు మాయకూడదు. ఉదయం వేసుకున్నాం కదండి, ఇంటికి వెళ్ళగానే తీసి అవతల పడేస్తాం. సాయంత్రం డ్యూటీ నుంచి రాగానే కంపు కొడుతుంటాయి, చెమట కంపు. చిన్నపిల్లలు చూడండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా పోతారు? మల్లె పువ్వులాగా తయారు చేస్తుంది తల్లి. వాడు మసిబుగ్గులాగా వస్తాడు ఇంటికి. మల్లె పువ్వులాగా వెళ్ళాడు, మసిబుగ్గులాగా వచ్చాడు. ఆ బట్టలు తీసి విసిరి కొడుతుంటారండి. పిల్లలకి చిరాకు. అక్కడక్కడ ఆడుకుంటూ దొర్లుతారు కదండి, వాళ్ళకి ఏం తెలుసు పాపం. ఉమ్, ఉమ్. దేవుని పిల్లలారా, ఉదయం నుంచి సాయంకాలానికే మన బట్టలు మాసిపోయి పనికి రాకుండా పోయాయి. వాళ్ళ బట్టలు 40 సంవత్సరాలు మాసిపోలేదంట. ఒకవేళ మాసిపోతే ఇవి వద్దు అనుకుంటే మళ్ళీ బట్టల షాపులు ఎక్కడున్నాయి? అక్కడ ఆలోచించండి. మళ్ళా కాళ్ళకు వాపు లేదట. 2 కిలోమీటర్లు నడవండి మనం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కనీసం ఆయన అంటాడు 4 నుంచి 5 కిలోమీటర్లు నడవాలా అని చెప్తుంటాడు. నేను మొన్న వెళితే ఆయన అన్నాడు, నువ్వు కొంచెం అన్ని కంట్రోల్లో ఉండాలంటే కనీసం ఒక 5 కిలోమీటర్లు మీరు నడవాలండి విజయరావు గారు అన్నాడు. ఇక 5 కిలోమీటర్లు అంటే మనం ఎక్కడ నడిచేది? మరి నీకు మంచిగా బాగుండాలని, ఆరోగ్యం బాగుండాలని చెప్తున్నా అన్నాడు. 5 కిలోమీటర్లు నడిస్తే ఇంటికి వచ్చి అబ్బా కాళ్ళు పట్టుకొని కూర్చుంటాం మనం. ఏమండి, 40 సంవత్సరాలు నడిచారండి వాళ్ళు. 40 సంవత్సరాలలో కాళ్ళకు వాపు లేదంటే ఎంత జాగ్రత్త తీసుకున్నాడు ఆయన? ఎందుకు అనుకున్నాడు? ఎందుకు కాళ్ళకు వాపు రాకుండా చేశాడంటే హాస్పిటల్స్ ఎక్కడ ఉంటాయి అరణ్యంలో? వీళ్ళందరికీ మందులు ఎక్కడ దొరుకుతాయి? అన్ని జాగ్రత్తలు దేవుడు తీసుకొని ఇంత గొప్పగా దేవుడు అక్కడికి నడిపిస్తే థ్యాంక్స్ చెప్పలేదంటండి ఈ వెర్రోళ్ళు ఇశ్రాయేలీలు. ఎంత పిచ్చోళ్ళు చూడండి. ఇన్ని అద్భుతాలు చేస్తే కనీసం దేవునికి కృతజ్ఞత చెప్పలేదంట. ఒక చిన్న పేపర్ మన చేతుల నుంచి కింద పడితే తీసివ్వగానే థ్యాంక్స్ అంటాం. 2 కరివేపాకు తొక్కలు ఇస్తే పక్కంటి ఇంటోళ్ళు థ్యాంక్స్ అక్క అంటుంటాం. గ్లాసు మంచినీళ్ళు ఇస్తే థ్యాంక్స్ అంటాం. పెన్ను కింద పడితే తీసివ్వగానే థ్యాంక్స్ అంటాం. బైక్ మీద ఒక 1/2 కిలోమీటర్ తీసుకెళ్తే దిగ్గానే మళ్ళీ థ్యాంక్స్ అని చెప్తుంటారు. మరి ఇన్ని విషయాల్లో థ్యాంక్స్ చెప్తున్నాము మనం. దేవునికి థ్యాంక్స్ చెప్పామా? ఈరోజు మనం కలిగి ఉన్నవన్నీ, ఈరోజు మన స్థితి కూడా దేవుడు మనకి ఇచ్చిందే, కానీ మనం థ్యాంక్స్ చెప్పమండి. కృతజ్ఞతలు చెప్పం. వాళ్ళు అదే చేశారట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదట. చూస్తారా రోమాపత్రిక? అంటే రాతి పలకలు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో చెప్తున్నా నేను. ఈ రాతి పలకల రహస్యం ఏంటి? ఎందుకు దేవుడు ఆజ్ఞలు ఇవ్వాలనుకున్నాడు? ఈ క్రమము లేని, క్రమశిక్షణ లేని, పద్ధతి లేని ఈ జనాంగాన్ని చూశాడండి ఆయన అరణ్యంలో. వీళ్ళకు పద్ధతి నేర్పించాలి, వీళ్ళకు క్రమం నేర్పించాలి, క్రమశిక్షణ నేర్పించాలి అని, కట్టుబాట్లు నేర్పించాలని ఆయన అనుకున్నాడు. అదే రాతి పలకల వెనకున్న ఆంతర్యం. ఒకసారి రోమాపత్రిక 1వ అధ్యాయము 21. ఆ పాపను చూడండి అమ్మ, లాగేయండి పక్కకి, కెమెరా పట్టుకుంటుంది. రే వెళ్ళు, కూర్చోబెట్టండి అమ్మా. ఎవరు లేరా? పిల్లలు వదిలేయకండి నాన్న. రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారంటే ఎవరండి? ఇశ్రాయేలీల చరిత్ర జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. అరే తిరక్కండి, కూర్చోండి. మరియు వారంటే ఎవరండి? ఇశ్రాయేలీలు. వారు దేవునిని ఎరిగియుండియు, ఆయనను దేవునిని ఎరిగియుండి. ఎరగడం అంటే ఏంటి? తెలుసు. ఏమండి,
ఇశ్రాయేలీయులకు దేవుడు బాగా తెలుసా, మనకు బాగా తెలుసా? మీరు చెప్పాలి. ఇశ్రాయేలీయులకి అలనాడు ఇశ్రాయేలీయులకి ఐగుప్తు నుంచి వచ్చిన ఇశ్రాయేలీయులకి బాగా తెలుసు. ఎందుకంటే కళ్ళ ముందు లైవ్లో చూశారు అద్భుత కార్యాలు. మనమేం చదువుకుంటున్నాం, వాళ్ళేమో కళ్ళ ముందు జరుగుతుంటే చూశారు. ఆ మన్నా కురిసిందని మనం చదువుకుంటున్నాం. ఆ మన్నా కురుస్తుంటే చూసి ఇదేమి, మన్నా అంటే ఏంటి, మన్నా అంటే ఏంటి, ఇదేమి. మన భాషలో మన్నా అనే మాటకు అర్థం ఇదేమి. అదే మన్నా. కొత్తిమీర గింజల వలె తెల్ల తెల్లగా ఉంటుందట, తేనె వలె అపురూపముగా ఉంటుందట. ఇదేమి అంటే మన్నా అంటే అర్థం ఇదేమి. ఒక ఆయన మన్నా చర్చ్ అని పెట్టాడు, అంటే ఇదేమి చర్చ్ అని అర్థం అన్నమాట. ఇదేమి చర్చ్, ఇదేమి అంటే అందులో ఉన్న భావాలు తెలీదా? అంటే సంఘానికి ఏ పేరు పెట్టాలో కూడా తెలియని పరిస్థితి ఈరోజు క్రైస్తవ్యంలో ఉంది. ఒక ఆయన కోనేరు పేరు పెడతాడు, కోనేరు. బెతెస్తా, కోనేరు. ఇంకొక ఆయన పెంతెకోస్తు పండుగ పేరు. పెంతెకోస్తు అంటే 50వ రోజు పండుగ. అది ఇశ్రాయేలీయులకు ఒక పండుగ. పెంతెకోస్తు అంటే 50వ రోజు పండగ పేరు పెడతాడు, కోనేరు పేరు పెడతారు. అసలు ఏం పేరు పెట్టాలో సంఘానికి తెలీదా? సంఘానికి ఏ పేరు పెట్టాలో తెలియని నువ్వు సంఘాన్ని పరలోకానికి ఎలా నడిపిస్తావు? నీ దగ్గర ఉన్న సంఘం పరలోకానికి వెళ్తారా? అసలు నువ్వు వెళ్తావా? రాత్రి దేవుడు నాకు బయలుపరిచాడు బ్రదర్, బయలుపరుస్తాడు మరి. మాయ మాటలు, మోసపూరితమైన మాటలు, సంఘానికి ఏ పేరు ఉండాలో తెలియని పరిస్థితి అండి ఈరోజు. మన్నా ఇదేమి. ఏమండి, చాలామంది కల్వరి కలిసి వస్తుందని బాగా కల్వరి అనే పేరు పెట్టుకుంటున్నారు మినిస్ట్రీ. కల్వరి మినిస్ట్రీ, కల్వరి. కల్వరి అంటే అది యేసుక్రీస్తును సిలువ వేసిన కొండ, దానికి మరో పేరు గొల్గోతా. కల్వరి అంటే తెలుగులో కపాలం. కపాలం అనబడిన చోటు అది. కపాలం అనబడిన చోటు స్థలంలోకి తీసుకెళ్ళి ఆయన్ని సిలువేశారు. కల్వరి కపాలం. కపాలం అనబడిన చోటు అంటే ఆ కొండ దూరం నుంచి చూస్తే ఒక కపాలం పుర్రెలాగా కనబడుతుందట. యేసుక్రీస్తుని సిలువేసిన కొండను దూర ప్రాంతం నుంచి చూస్తే ఒక కపాలం లాగా కనబడుతుంది. కపాలం అనబడిన స్థలం అంటే పుర్రె సంఘం అన్నమాట. పుర్రె. చూడండి బైబిల్లోనేమో అలా లేదండి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు అంటే ప్రారంభ శతాబ్దంలో సంఘం ఎక్కడున్నా దానికి క్రీస్తు సంఘం అనే పేరే ఉంది. ఏ పట్టణంలో ఉన్నా, ఏ పల్లెలో ఉన్నా, ఏ వీధిలో ఉన్నా అది క్రీస్తు సంఘమే ఒకప్పుడు. మరి ప్రారంభ శతాబ్దంలో అన్ని సంఘాలు క్రీస్తు సంఘములైనప్పుడు ఈరోజు ఎన్నెందుకు పుట్టుకొచ్చాయంటే సాతాను తంత్రం అది. దేవుని పిల్లలారా ఆలోచించండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను మీకు అర్థం కావాలి. ఎన్ని అద్భుతాలు చేసినా, మన్నా ఇచ్చినా, ఏది ఇచ్చినా థ్యాంక్స్ లేదట. చదవండి. దేవునిని ఎరిగి ఉండి అంటే కళ్ళారా ఆయన అద్భుతాలు చూస్తూ కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ తమ వాదముల యందు వారు ఏమైపోయారట? వాదములు. ఇప్పుడు మన్నా ఇచ్చాడు, మరి మాంసం ఇవ్వగలడా? మన వాదం చూసారా? మన్నా ఇచ్చాడు, ఇంతమందికి ఇవ్వగలడా? ఇచ్చినా బైబిల్లో ఉన్న మాట నేను చెప్తున్నాను. ఇచ్చిన మాంసం ఇంతమందికి ఇవ్వగలడా? లక్షల మంది ఉన్నాం మనం. వాదన, దేవుని గూర్చిన వాదన. అందుకేనండి అరణ్యంలో చంపేశాడు వాళ్ళని. ఆ మొదటి తరంలో ఇద్దరేనండి, యెహోషువ కాలేబులే కనాను దేశంలో అడుగు పెట్టారు. మరి మిగతా వాళ్ళంతా ఎవరయ్యా 6 లక్షలకు చిల్లర ఉన్నారంటే ఆ మొదటి తరం వాళ్ళ పిల్లలండి వాళ్ళు. ఈ 40 ఏండ్లలో పుట్టి పెరిగిన వాళ్ళు. దేవుని పిల్లలారా, దేవుడు సహించడు కృతజ్ఞత లేకపోతే. ఎవరైనా మనకు సహాయం చేశారనుకోండి, థ్యాంక్స్ అన్నా అంటాం మనం. కనీసం దేవుడికి ఇన్ని చేస్తే థ్యాంక్స్ లేవా? కృతజ్ఞత చెప్పరా? థ్యాంక్స్ లేదా? లేదు. చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు. అందుకు రాతి పలకలు ఇవ్వాలనుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలనుకున్నాడు. క్రమం లేదు, క్రమశిక్షణ లేదు, ఎలా బ్రతకాలో తెలియదు. ఇలాంటి వాళ్లకు బ్రతుకు పాఠాలు నేర్పించాలని అలనాడు మోషేను
ఆ కొండ మీదకి పిలిచాడు, మోసే వచ్చేసేయి కొండ మీదకి. వీళ్ళకి పద్ధతి లేదయ్యా, నా దగ్గరుండు నేను చెప్తాను అని ధర్మశాస్త్రంలో ఉన్న వాక్కులన్నీ ఆ రోజు మోషే గారికి చెప్పాడు. అంతేకాదు ఆ ధర్మశాస్త్రాన్ని అంతా ఫిల్టర్ చేసి 10 ఆజ్ఞలుగా ఇచ్చాడండి. 10 ఆజ్ఞలుగా. అంటే ఆ 10 ఆజ్ఞల వెనకే ఈ ధర్మశాస్త్రం అంతా ఉంది. 10 ఆజ్ఞలు రాతి పలకలను ఇచ్చాడండి. ఒక్కసారి నిర్గమాకాండము 24:12, నిర్గమాకాండము 24 అధ్యాయం 12 వచనం చూడండి. కొంచెం స్పీడ్గా తీయండి. అప్పుడు యెహోవా వీళ్ళని చూశాడు, వీళ్ళకి పద్ధతి లేదు. అప్పుడు చూశాడంట ఆయన. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము, నీవు వారికి కొన్ని విషయాలు బోధించాలి. నేను వ్రాశాను ఆజ్ఞలు, ఆ ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిస్తాను. రాతి పలకలను ఇస్తాను. చూసారండి, రాతి పలకలను నీకిస్తాను అన్నాడండి. అప్పుడు కొండ మీదకి వెళ్ళాడండి మోషే. ఏం తీసుకోవడానికి వెళ్ళాడమ్మా చెప్పండి? దేవుడిచ్చిన రాతి పలకలు, ధర్మశాస్త్రాన్ని తీసుకోవడానికి వెళ్ళాడు. రే పిల్లలు తిరగండిరా, రాతి పలకలను ఇచ్చాడండి. రాతి పలకలను ఇచ్చాడు. ఆ రాతి పలకలపై ఏమున్నాయండి? 10 ఆజ్ఞలు ఉన్నాయండి. దేవుని చేతితో వ్రాయబడిన ఆజ్ఞలవి. అంటే దేవుడే ఆజ్ఞలు వ్రాసి ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఎలా బ్రతకాలో తెలియదు ఇశ్రాయేలీలకి. ఎలా బ్రతకాలో తెలియని వాళ్ళకి తెలియచేయటానికి ఇచ్చాడు ధర్మశాస్త్రం. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఇచ్చిన రాజ్యాంగం అది. దాని ప్రకారం వాళ్ళు బ్రతకాలి. లేదా శిక్షలు అమలవుతాయి, కఠినమైన శిక్షలు. ఆ రోజు వెంటనే సాక్ష్యాధారాలు ఉంటే శిక్ష వెంటనే అమలవుతుంది. ఎందుకు ఇచ్చాడంటే ప్రతి ఒక్కడికి భయం పుట్టాలి తప్పు చేయటానికి, పద్ధతి ప్రకారంగా బ్రతకాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి. ఇది నేర్పటానికి 10 ఆజ్ఞలు ఇచ్చాడండి. పలకలు, రాతి పలకలను ఇచ్చాడండి. రాతి పలకలను ఇచ్చాడు. అంటే దేవుని మాటలు ఎందుకంటే మన జీవితాన్ని క్రమపరుచుకోవటానికి, క్రమశిక్షణలో మనం బ్రతకడానికి. అవే లేకపోతే మన బ్రతుకేంటి? అసలు వాక్యాలే లేకపోతే మన జీవితం ఏంటి? మనకు ఎలా బ్రతకాలో మనకు తెలియదండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక, నాన్న అక్కడ కూర్చోకండి, కింద ఇటు రండి, పట్టా మీదకి రండమ్మ. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. కట్టు అంటే క్రమశిక్షణ. అంటే దేవోక్తి అంటే దేవుని మాట. దేవుని మాట లేకపోతే జనులు ఎలా ఉంటారట? కట్టు లేక, అంటే క్రమశిక్షణ లేకుండా తిరుగుతారట. అదే చూశాడు ఇశ్రాయేలీల మధ్యన. వీళ్ళకు ఒక కట్టు లేదు, క్రమశిక్షణ లేదు, పద్ధతి లేదు. వీళ్ళకి పద్ధతి నేర్పించాలి. ఎలా ఉండాలో, మనుషుల ఎడల ఎలా ఉండాలి, దేవుని ఎడల ఎలా ఉండాలో నేర్పించాలి. ఆ 10 ఆజ్ఞలు ఆ రాతి పలకపై మనకు కనబడతాయండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేని విగ్రహ ఏ రూపమును చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, మ్రొక్కకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. నీ దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. తల్లిదండ్రులను సన్మానింపుము. నరహత్య చేయవద్దు, దొంగతనము చేయవద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ పొరుగువానిది ఏది ఆశింపవద్దు, నీ పొరుగువాని దేనిని కూడా నీవు ఆశించవద్దు. ఆజ్ఞలండి, రాతి పలకల మీద ఉన్న ఆజ్ఞలవి. ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో నేర్పించడం. చర్చికి వస్తే కలిగే మేలేంటండి? లోకంలో మీరు చూస్తారు, అన్యులు దేవాలయాలకు వెళ్తారు. అక్కడికి వెళితే ఈ క్రమము, కట్టుబాట్లు పెద్దగా ఇవి మనకి వినబడవు. అంటే నేను వాళ్ళని కించపరచట్లేదండి, వాళ్ళు ఏదో కించపరిచి మాట్లాడట్లేదు. ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా ఇలా బ్రతకాలని చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ బోధకుల్లో కూడా. కానీ చర్చికి వస్తే, ఇక్కడికి వస్తే వాక్యమే ప్రాముఖ్యం. అంటే ఈ వాక్యం విన్న తర్వాత నువ్వు బట్టలు ఎలాంటివి ధరించాలి, నీ మాటలు ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి, పెద్దల ఎడలు ఎలా ఉండాలి, దైవ సేవకుల ఎడలు ఎలా ఉండాలి, సంఘం ఎడలు ఎలా ఉండాలి, దేవుని విషయంలో ఎలా బ్రతకాలి, ఇవన్నీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంటాం.
నేర్చుకుంటాం. అందుకేనండి ఈ ఆజ్ఞలు మనకు అవసరం. ఆ రోజు అవసరం అనుకున్నాడు, ఇచ్చాడు. ఇస్తే ఏం జరిగింది? ఆ రాతి పలకలు తీసుకున్నాడు. ఆ కొండ మీద ఉండగానే దేవుడు ఒక మాట అన్నాడండి. ఈయన 40 రోజులు ఉన్నాడు కదండి అక్కడ. మోషే గారు ఎన్ని రోజులు ఉన్నారు? మోషే గారు ఎన్ని రోజులు ఉన్నారు కొండ మీద, పర్వతం మీద? ఈ ధర్మశాస్త్రం కోసం 40 రోజులు ఉపవాసంతో అక్కడ ఉన్నాడండి. ఆయన ఏమీ తినలేదట. అది తీసుకున్న తర్వాత దేవుడు అన్నాడు, ఏమంటున్నాడో చూడండి ఒకసారి. నిర్గమాకాండం 32:7. కొండ కింద పరిస్థితి ఎలా ఉందో చూడండి. కొండ దిగువలో పరిస్థితి ఎలా ఉందో చూడండి. నిర్గమాకాండము 32:7. కాగా యెహోవా కొండ మీదనున్న మోషేతో ఇలా ఇలా ఇట్లనెను, మోషే, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారయ్యా. చూసారండి, చెడిపోయారు. ఐగుప్తు నుంచి నువ్వు తీసుకొచ్చావే లక్షల మందిని, వాళ్ళు ఏమైపోయారంటే చెడిపోయారు. ఎలా? నేను వారికి నియమించిన కట్టడలు వారు త్వరగా వాటి నుండి తొలగిపోయి దూడం చేసుకున్నారంటండి. దూడం చేసుకున్నారంటండి. దానికి సాగిలపడి, ఓ ఇశ్రాయేలు, ఇలా మాట్లాడుతున్నారండి. నువ్వే మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి రప్పించింది, నీ దేవుడు ఇదే. ఇశ్రాయేలీలారా అందరూ వినండి, ఐగుప్తు నుంచి మనల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి చేసుకున్న ఆకారం దగ్గర మాట్లాడుతున్నారండి. దేవుడు భలే కోపం వచ్చిందండి. ఆ 10వ వచనంలో అంటాడు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండుతుంది, నేను వాళ్ళని ఏం చేస్తాను? కాల్చి వేస్తాను, నిన్నొక గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. అంత కోపం వచ్చిందండి, కాల్చేయాలనే కోపం వచ్చింది ఆయనకి. ఈ లోపల అసలు ఏం జరుగుతుందని అక్కడి నుంచి దిగుతున్నాడు ఆయన. 15వ వచనం చదవండి. నిర్గమాకాండం 32:15. మోషే ఈ 10 ఆజ్ఞలు కలిగిన ఈ శాసనాలు ఉన్నాయి, ఈ శాసనములు కలిగిన ఆ పలకలను చేత పట్టుకొని కొండ దిగి, అంటే కొండ మీదనే ఉన్నాడు, కొండ దిగున పరిస్థితి ఎలా ఉంది, కొండ దిగి వచ్చాడు. ఆ పలకలు ఇరు ప్రక్కల, అంటే ఇటు ప్రక్క అటు ప్రక్క వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసిన పలకలు కూడా దేవుడే చేశాడట. వ్రాసింది ఆయనేనట. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత, దేవుడే తన చేతులతో వ్రాశాడు. అవి తీసుకుని వస్తున్నాడండి. కొండ దిగుని ఉన్నారు కదా, చెడిపోయారు అనగానే, నీ ప్రజలు చెడిపోయారు, నువ్వు వెళ్ళుము అని అనగానే ఆయన దిగి వస్తున్నాడండి. వచ్చి చూస్తే భయంకరమైన పరిస్థితి ఉంది అక్కడ. దూడను పెట్టుకొని, ఓ ఇశ్రాయేలు వినుము, ఇదే మన దేవుడు, మన ఐగుప్తు దేశం నుంచి రప్పించి మనను కాపాడి ఇంతవరకు నడిపించిన దేవుడు ఇదే. కడుపు మండిపోయింది మోషే గారికి. ఎంత కోపం వచ్చిందండి. 19వ వచనాన్ని చదవండి. 19వ వచనం. అతడు పాళెమునకు సమీపింపగా, ఆ దూడను చూశాడు, నాట్యం ఆడటం చూశాడు. దూడ ముందు ఏం చేస్తున్నారు వాళ్ళు? నాట్యం ఆడుతున్నారంటండి. చూసారండి, సమాజంలో ఉన్న వాళ్ళకి తెలియదండి. చూడండి, ఆ విగ్రహాలు పెట్టుకొని పోతూనండి ఎక్కడ చూసినానండి. అంటే వాళ్ళకి దేవుని వాక్యం తెలియదు కాబట్టి చెప్తున్నా నేను. వాళ్ళకి కించపరచడం కాదు, తెలియదు పాపం వాళ్ళకి. అది చూడండి, ఏ విగ్రహం పెట్టుకొని అయినా వాళ్ళు ఊరేగింపుగా ఎంత డ్యాన్సులండి. ఎండ్లలో ఉన్న ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి, ఎండ్లలో ఉన్న ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి ఏం చేస్తున్నారు? నాకు వాళ్ళని చూస్తుంటే ఆ రోజు ఇశ్రాయేలు గుర్తొస్తుంటారండి. వీళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళు గుర్తొస్తుంటారు. మన క్రైస్తవ్యంలో కూడా కొంతమంది గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఇంతే ఎగరటం. ఏంటి ఆ ఎగరటం ఏంటి? అదే చూసి కోప్పడ్డాడు ఆయన. ఏమంటున్నాడు? ఆ పాళెమునకు, ఏం జరిగిందో చూడండి. ఆ పాళెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటయు చూశాడంట. కోపం వచ్చేసిందట, కోపము మండెను. అతడు కొండ దిగున తన చేతిలో ఉండి, ఎందుకు పడేశాడు? అంత కోపం వచ్చింది.
మీకోసం దేవుడు ఇంతగా ఆలోచించి తన మనసులో ఉన్న మాటలను తన చేతితో పలకల మీద వ్రాసి మరి ఇస్తే ఎందుకయ్యా మీరు ఇలా బ్రతుకుతున్నారని చెప్పి కోపంతో ఆ 2 పలకలను ఏం చేశాడంట? పడవేసి పగలగొట్టేశాడు, కొట్టి పడేశాడు కోపంతో. ఎందుకు దేవుడు ఎంతగా ఆలోచిస్తుంటే మీరు ఇలా బ్రతుకుతున్న కోపంతో పగలగొట్టాడండి. దేవుడు కూడా సర్దుకున్నాడండి. ఏదోలే తట్టుకోలేకపోయాడు, పలకలు పగలగొట్టడం అనేది మంచి పని కాదు. అయినా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు అర్థం చేసుకొని పోన్లే కోపం వచ్చింది కొడుక్కి, నాకే ఎంత కోపం వచ్చింది, మరి రాకుండా ఎలా ఉంటుంది, నమ్మకమైన సేవకుడు కదా అనుకున్నాడు. తప్పు పట్టలే. తప్పు పట్టకుండా దేవుడు ఏం చేశాడో తెలుసా? నాయన నేను క్షమిస్తున్నానులే అన్నాడు. నన్ను కాదు క్షమించడం మళ్ళీ వెంటనే మాట మార్చాడు ఈయన. పగలగొట్టినట్టే పగలగొట్టి వాళ్ళను నువ్వు క్షమించాలన్నాడు. మళ్ళా రాతి పలకలను పగలగొట్టాడు కోపంతో, మళ్ళీ వాళ్ళ మీద జాలి చూపించాడు. వాళ్ళందరూ తెలియక చేశారులే, నువ్వు వాళ్ళని క్షమించాలి. వాళ్ళని క్షమించావా సరి, లేకపోతే నీవు రాసిన నీ జీవ గ్రంథములో నుండి నా పేరు తుడిచి. ఎక్కడ లింక్ చేశాడో చూడండి. అబ్బా, జీవ గ్రంథములో నుండి నా పేరు తుడిచేయి. జీవ గ్రంథంలో పేరు లేకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడకపోతే వాడు అగ్నిగుండంలో పడతాడని బైబిల్లో ఉంది. అంటే నేను నరకానికి వెళ్ళినా పర్లేదు, సంఘం మాత్రం బాగుండాలి. ఎంత మంచి సేవకుడు అండి! ఇలాంటి సేవకులు ఈరోజు సంఘాలకు ఉంటే సంఘాలు చాలా బాగుంటాయండి. కానీ దోపిడీదారులు ఎక్కువైపోయారు, దండుకోవడమే ఎక్కువైపోయింది. దేవుని పిల్లలారా ఆలోచించండి. దేవుడి పిల్లలు ప్రేమించి ఇస్తారండి, తీసుకోవచ్చు, తప్పని నేను అనట్లేదు. దేవుని పనికి వాడు, పర్వాలేదు. కానీ ఈరోజు అంత దౌర్జన్యం. అలాంటి వాడు కాదు ఈ సేవకుడు. నా పిల్లలు నాకు అప్పగించిన ఆత్మీయ బిడ్డలు బాగుండాలి, వాళ్ళ కోసం నేనేమైపోయినా పర్లేదు, నేను నరకానికి వెళ్ళినా పర్లేదు, నా పేరు జీవ గ్రంథంలో నుంచి తుడిచే అన్నాడండి. కానీ మోషే అన్నున్నాడే అహరోను, 40 రోజులు సంఘాన్ని అంతా అప్పగించి వెళ్ళాడండి. ఈయన పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత 40 రోజులు ఆయనే చూసుకున్నాడు. ఈ 40 రోజులు ఏం చేశాడు? వాళ్ళ పోరుకు తట్టుకోలేక, వాళ్ళ మాటలకు తట్టుకోలేక, వీళ్ళు అడిగింది ఇవ్వకపోతే వాళ్ళు నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారని, ఇశ్రాయేలు మంచోళ్ళు కాదండి, వాళ్ళకు భయపడి అహరోను దూడం చేసి ఇచ్చాడండి. 40 రోజులకు దూడం చేసి ఇచ్చాడు. 40 సంవత్సరాల్లో ఈ పిచ్చి పని మోషే గారు ఎప్పుడు చేయలే. 40 రోజులు చూసుకోవయ్యా సంఘాన్ని అంటే దూడం చేసి ఇచ్చాడు. 40 సంవత్సరాలు నడిపించాడు సంఘాన్ని. ఈ పిచ్చి పని ఎప్పుడు మోషే చేయలేదు. ఒక తండ్రికి పుట్టిన వాళ్ళండి వీళ్ళిద్దరు. ఎంత తేడా ఉందో చూడండి. ఒక కుటుంబంలోనే తేడాగా ఉన్న వాళ్ళని చూస్తుంటాం మనం. ఒకళ్ళు ఒక రకంగా ఉంటారు, ఇంకొకళ్ళు ఇంకో టైపు. ఒకడు ఒక టైపు, ఇంకొకడు ఇంకో టైపు. చూసారా, తలపోటు తల్లిదండ్రులకి. మరి సంఘంలో 100 మంది ఉంటారు, మరి 100 మంది 100 టైపు, 100 రకాల మనస్తత్వాలు. ఇక మేము ఎలా భరించగలం చెప్పండి? అందుకే కొన్ని సందర్భాలు సర్దుకొని పోతాం. దేవానికి స్తోత్రమైన చూసు, మేమేం చేయం. ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన మనస్తత్వం. దేవుని పిల్లలారా, కానీ మోషే గారు చాలా గొప్పవాడండి. భూ ప్రజల్లో మిక్కిలి సాధు. ఆ రోజు అడ్డుపడ్డాడు, వాళ్ళని కాపాడుకున్నాడండి మోషే గారు. అయితే తర్వాత దేవుడు వాళ్ళని కాపాడాడు. తర్వాత దేవుడు మళ్ళా జాలి చూపించి, మరి నా పిల్లలకి నా మాటలు లేకపోతే వాళ్ళు ఎలా బ్రతకాలో తెలియదు కదా, ఇవ్వాలి అన్న ఆలోచనతో మళ్ళీ ఏం చెప్తున్నాడు చూడండి. నిర్గమాకాండం 34:1. నిర్గమాకాండము 34 అధ్యాయము 1 వచనం. మరియు యెహోవా, ముక్కలు చేయకు నాన్న, చదువు. మరియు యెహోవా మోషేతో, అది మొదటి పలకల వంటి మరి 2 పలకలను నువ్వే చెక్కాలి. ఇంతకుముందు నేనే చెక్కా, నువ్వు పగలగొట్టావు కదా, నీకు పనిష్మెంట్ ఏంటంటే నువ్వే చేయాలి ఇప్పుడు పలకలు. మొదటి పలకల వంటి, మరి దేవుడు చేసినలాగా మళ్ళా చేయాలంటే కష్టమే, చెయ్యాలి ఇప్పుడు, మరి తప్పదు. మొదటి పలకల వంటి 2 రాతి పలకలను నువ్వే చెక్కుము. నీవు పగలగొట్టావు కదా కోపంతో తట్టుకోలేక, అయినా పర్లేదులే, నీవు పగలగొట్టిన ఆ మొదటి పలకల మీదనున్న ఆ వాక్యములను నేను రాయడం నీ చేత అవ్వదు, ఎందుకంటే అది నా మనసులో ఉన్న మాటలు. నువ్వైతే ఆవేశంతో పగలగొట్టావు కాబట్టి మరి ఆ మాటలు నా మనసులో ఉన్నవే కాబట్టి మళ్ళీ నేనే రాసిస్తాను. అంటే ఇప్పుడు ఒక విషయం అర్థం కావాలి మీకు. దేవుని మనసులో ఉన్న మాటలు ఎక్కడికి వచ్చాయి? రాతి పలకల పైకి వచ్చాయి. జాగ్రత్తగా వినాలి. వాస్తవానికి అవి దేవుని మనసులో ఉన్న మాటలు. ఆయన మనసులో ఉన్న మాటలు రాతి పలకలపై చెక్కి
ఇది నా మనసు, మీరు ఇలా బ్రతకాలని నేను కోరుకుంటున్నానని చెప్పి ఇచ్చాడండి. రాతి పలకలు ఇచ్చాడు. అంటే అవి దేవుని మనసులో ఉన్న మాటలు. అంటే నా మనసులో ఉన్న మాటలు నా మనసులోనే ఉండకూడదు, నా పిల్లలకు చేరవేయాలని రాతి పలకలపై వ్రాసి ఇచ్చాడండి. రాతి పలకలపై రాసి ఇచ్చాడు. కొంతకాలం ఆ పలకలే ఏమండి ఆ ప్రత్యక్షపు గుడారంలో అవి ఉండేవి. వాటిని శాసనాలుగా, ఆజ్ఞలుగా మరి ఆ రోజు మోషే గారు వాళ్ళకు బోధిస్తూ వచ్చాడు. వాటి వెనక ఎన్నో విధిరూపకమైన ఆజ్ఞలు ఉన్నాయి. అవన్నీ బోధిస్తూ వచ్చాడు. బోధిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆ రాతి పలకల మీద ఉన్నటువంటి వాక్యాలు మళ్ళా ఎక్కడికి వచ్చాయి అంటే, ఒక మాట 2 తిమోతి 4వ అధ్యాయము 12 నుంచి చూడండి. ఎక్కడ నుండి ఎక్కడికి వస్తున్నాయి చూడండి. దేవుని మనసులో ఉన్న మాటలు పలకలపైకి వచ్చాయి. ఆ పలకల మీద ఉన్న మాటలు కొంతకాలం తర్వాత ఎక్కడికి వచ్చాయి చూడండి. 2 తిమోతి 4:12, 4వ అధ్యాయం 12, 13 వచనాలు. కొంచెం జాగ్రత్త చదవండి. నీవు వచ్చునప్పుడు నేను త్రోయలో, అంటే ఎవరికి రాస్తున్నాడు? తిమోతికి. తిమోతి, నీవు నా దగ్గరకు వచ్చేటప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద, కర్పు అంటే ఒక ఆయన పేరండి, కర్పూరం కాదు, కర్పు. కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితాలతో కూడిన పుస్తకాలండి అవి. చర్మపు కాగితాలు అంటే దేవుని మనసులో ఉన్న మాటలు రాతి పలకలపైకి వచ్చాయి. ఆ తర్వాత అవి దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? చర్మపు కాగితాలపైకి తీసుకొచ్చాడండి. రాతి పలకలు అంటే పట్టుకుని మోయటం చాలా కష్టం కదా. 10 ఆజ్ఞలు రాతి పలకల మీద అంటే ఇప్పుడు తీసుకురావడం, మూసుకెళ్ళడం చాలా కష్టంగా ఉంటుందని దేవుడు చిన్నగా ఆయన కాలానుగుణంగా కొన్ని మార్పులు చేశాడు. అవి కొంతకాలానికి చర్మపు కాగితాలతో కూడిన పుస్తకాలు, అంటే చర్మపు కాగితాలపైకి వచ్చాయండి వాక్యాలు. దేవుని మనసులో ఉన్న మాటలు చర్మపు కాగితాలపైకి వచ్చాయండి. అవే 12, 13 వచనాల్లో మనకు కనబడుతున్న మాటలు. చర్మపు కాగితములను తీసుకొని రమ్ము అంటున్నాడు. వచ్చేటప్పుడు అవి తీసుకురా నాన్న, నువ్వు అవి తీసుకొని రావాలన్నాడండి. ఆ తర్వాత కొంతకాలానికి ఎవరు చైనా వారు పేపర్ను కనుగొన్నారండి. పేపర్ కనుగొన్నారు. తర్వాత క్రీస్తు శకము 1600 సంవత్సరాల కాలంలో, 1600లో జాన్ గూడెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్న తర్వాత మొట్టమొదట ఆ అచ్చు యంత్రంపై ముద్రింపబడినదే పరిశుద్ధ గ్రంథం. మొట్టమొదట అచ్చు యంత్రాన్ని కనుగొన్న తర్వాత జాన్ గూడెన్బర్గ్ అనే వ్యక్తి అచ్చు యంత్రాన్ని కనుగొన్న తర్వాత మొట్టమొదట ముద్రింపబడిన గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. దీని వెనక ఎంత ప్రణాళిక! మొట్టమొదట నేను చెప్పిన మాటలే ముద్రింపబడాలనుకున్నాడు, అవే ముద్రింపబడ్డాయండి. ఈరోజు అందరి చేతుల్లోకి వచ్చాయా? బైబిల్ ఎంతండి? 300 కవర్తో పెట్టుకుంటే 350 రూపాయలు, అంతే కదండి? అంతేనా? కానీ అందులో ఉన్న మాటలు ఎంత విలువైనవి! ఆ మాటల విలువ ఈరోజు క్రైస్తవులకు తెలియదు. ఒక సహోదరిని నేను అన్నాను, అమ్మ నీకు వాక్యం విలువ తెలుసా అంటే, నాకేం తెలియదు అయ్య గారు, 150 రూపాయలే కదా అన్నది. అంటే ఆ రోజుల్లో 150 రూపాయలు బైబిల్. అంటే వాక్యం యొక్క విలువ ఎంత అంట? 150 రూపాయలు అంట. 150 రూపాయలు అంటే నువ్వు కొనుక్కున్నావు. ఇది కూడా ఇంత తక్కువ ఖరీదుకి ఎందుకు వచ్చిందో తెలుసు. ఎంతోమంది పిల్లలు వాళ్ళు విరాళాలు ఇస్తే బైబిల్ సొసైటీ వాళ్ళకి దేవుని పిల్లలు కానుకలు పంపించబట్టి తక్కువ రేటుకు వస్తుందండి. లేకపోతే కొనడం చాలా కష్టం. దేవుని పిల్లలారా ఆలోచించండి. ఇంత తక్కువ ఖర్చుతో ఈ ఒక బైబిల్ ఖరీదు ఎంత అండి? అసలు ఒక ఆదివారం మనం చికెన్ తెచ్చుకుంటాం కదా, మటన్ తెచ్చుకుంటాం. మటన్ ఎంత? చికెన్ అంటే కొంచెం తక్కువ, మటన్ అయితే 700, 800. అయినా సరే మెత్తగా కొట్టు, 2 బైబిల్ 3 బైబిళ్ళు వస్తాయి. కానీ బైబిల్ తెచ్చుకోరండి చాలామంది. బైబిల్ కొనుక్కోరు. కొత్త టీవీ, కొత్త సెల్ ఫోను, ఎంత ఖరీదో! మళ్ళా సెల్ ఫోన్ అంటే మామూలుగా ఉండకూడదు, మళ్ళీ జిగేలు మనాలా. మళ్ళీ మామూలుగా ఉండకూడదు. 5GB 4GB కూడా కాదు, అవసరంలే. రేట్ ఎక్కువ అంటే అయినా పర్లా, ఉంది డబ్బు. బైబిలు పాతది,
చిరిగిపోయింది. ఆ కొనుక్కున్నా ఎప్పుడు కొనుక్కొని ఇక చిరిగిపోయిందో దాన్ని మెయింటైన్ చేస్తుంటారు. పైన మాత్రం కవర్ వేసుకుంటారు మళ్ళీ కొత్తది, ఎవడ కనపడకుండా. లోపల ఎంత చిరిగిపోతున్న, పేపర్లు ఎగిరిపోతున్నా బైబిల్ కొనం. మటన్ మాత్రం బాగా కొనుక్కొని తింటాం. చికెన్ కావాలి, మటన్ కావాలి, ఫ్రాన్స్ బిర్యానీ కావాలి, ఫిష్ కావాలి, అన్నీ కావాలి. మంచి బైబిల్ కొనుక్కోరాదు. నా చేతిలో ఉన్న బైబిల్ అండి, దగ్గర దగ్గర 1600 1500 అవుతుంది. కొరియా ప్రింట్ బైబిల్. కొంచెం అంటే ఇందులో ఉన్న వాక్యాలే మీ దగ్గర ఉన్న దాంట్లో ఉంటాయి, కాకపోతే కొంచెం పేపర్ కాస్ట్ అనమాట. ఇది కొంచెం పేపర్ బాగుంటుంది, తీసుకోవడానికి అనుకూలంగా ఉండాలి కదండి. ఇప్పుడు ఇప్పుడు 300 250 పెట్టి కొనుక్కునే బైబిల్ తొందరగా రావు, అన్నీ అతుక్కొని ఉంటాయి. ఇవి ఎలా ఉండదు, చక్కగా తీసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. మరి కొనుక్కోవచ్చు కదా, కొనం. బైబిల్ ఏమో 250దే, సెల్ ఫోను 25,000, అవసరమైతే 50,000. ఐఫోన్ కావాలి మళ్ళా. ఎక్కడ రాజీ లేదు. మంచం ఎట్లా ఉండాలా, ఇంట్లో మంచం చూస్తే జిగేలు మనాలి. మంచం చూడగానే వచ్చినప్పుడు కింద పడిపోయి గిలగిలి తనుకోవాలంతే, కొట్టుకోవాలి కాళ్ళు అంతే. అట్లా ఉండాలి మా మంచం అనుకున్నాం. ఒక తమ్ముడు నేను మీటింగ్కి వెళ్తే మా మంచం చూదురానా అని చెప్పి తీసుకెళ్ళాడు ఇంటికి. ₹1,00,000 పెట్టి టేకు మంచం చేయించాడండి, మంచం చూపిస్తున్నాడండి. సెమినార్ ఎప్పుడైనా చేసావు తమ్ముడు అంటే చేయలేదన్నా ఇంకా అంటున్నాడు. నువ్వు సెమినార్ చేయవు, నీ మంచం ఏమో అదిరిపోతుంది, నీ మంచాలు నీ కంచాలు అదిరిపోవాలా. ఏంటండి ఇలా తయారైపోయారు? దేవుడు ఇంత తక్కువ రేట్లో నీ చేతిలోకి వచ్చేటట్లుగా చేశాడే. ఓ మంచి బైబిల్ కొనుక్కో, చక్కగా చదువుకో. అంత పిసినారితనమా? చిరిగిపోయిందానే మెయింటైన్ చేస్తావా? మరి ఎంత దరిద్రులు ఉంటారంటే క్రైస్తవ్యంలో, అలా ఉంటారండి. మరి ఆయన ఇంత కష్టపడి నీ చేతిలోకి వచ్చేటట్టు చేశాడే, చేతిలో పట్టుకొని తిరగాలి. బైబిల్ అండి, హ్యాపీగా పట్టుకొని రండి చర్చికి, సిగ్గుపడకండి. ఇది మన చేతికి ఇచ్చాడు దేవుడు, అది మనకు ఘనత. బైబిల్ ఏంటో తెలుసా? ఒక క్రైస్తవుడికి చేతిలో బైబిల్ ఉంటే ఒక ఘనత అండి అది. నీ చేతిలో సెల్ ఫోన్ పెట్టుకొని తిరుగుతున్నావు, బ్రహ్మాండంగా ఉందని అందరూ చూడ, మన జేబులో పెట్టడం, ఎట్లా పట్టుకొని చూపిస్తూ తిరుగుతుంటాడు అనమాట. అబ్బా వీడు ఎంత పెద్ద ఫోన్ కొన్నాడు, భలే ఫోన్ కొన్నాడు అని చెప్పి మాట్లాడుకోవాలన్నమాట. మరి బైబిల్ ఏది? బైబిల్ పట్టుకొని రావడానికి సిగ్గు ఎందుకు? ఎన్నో తప్పులు చేస్తున్నాం, అక్కడ సిగ్గు లేదు. మళ్ళా సిగ్గు లేకుండా అన్నీ రాజీపడి చేస్తుంటాం. బైబిల్ పట్టుకోవాలంటే సిగ్గు ఎక్కువ. రేపు యేసుక్రీస్తు కూడా మనం చూసి సిగ్గుపడతాడంట, మెలకలు తిరుగుతుంటాడంట మనం చూడగానే. ఏంటి ప్రభు అంటే, నువ్వు ఆ రోజు తిరిగావు కదరా, అందుకే నేను తిరుగుతున్నా అంటాడంట. నన్ను గూర్చి సిగ్గుపడు అనే విషయంలో నేను సిగ్గుపడతానన్నాడండి ఆయన. చెప్పాను కదా పోయినసారి వారంలో ఏం పాఠం చెప్పాను? నీ కొలత నీకేనా అంటే నువ్వు ఎలా కొలుస్తావు, నువ్వేం చేస్తే నీకు అదే దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అద్భుతమైన పాఠం చెప్పాను. నీ కొలత నీకేనా? నీవెట్టి కొలతతో కొలుస్తావో నీకు నువ్వు అట్టి కొలతతోనే కొలవబడుతుంది. నువ్వేం చేస్తే దేవుడు అదే చేస్తాడు నీకు. దేవుని పిల్లలారా, రాతి పలకల మీద ఉన్న మాటలు ఒకప్పుడు దేవుని మనసులో ఉన్న మాటలు అవి. ఆ తర్వాత రాతి పలకలపైకి వచ్చాయి. చిన్న చిన్నగా దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? చర్మపు కాగితాలు. అక్కడి నుంచి మరలా మనం ఈరోజు చూడండి, బైబిల్ కాగితాలపైకి వచ్చేసే మాటలు. ఇవి ఒకప్పుడు దేవుని మనసులో ఉన్న మాటలు, కానీ ఇవి కాగితాల మీదనే ఉండాలని ఇవ్వలేదండి. ఆ రోజు రాతి పలకల మీదనే ఉండాలని ఇవ్వలేదండి. దేవుని హృదయములో ఉన్న, దేవుని మనసులో ఉన్న మాటలు నా పిల్లల మనసుల్లోకి వెళ్ళాలనుకున్నాడు ఆయన. అది నా మనసులో ఉన్న మాటలు, నా పిల్లల మనసులో ఉండాలని ఆ రోజు ఆయన రాసిచ్చాడండి. రాతి పలకల మీద చూసుకోవడం కాదు. ఈరోజు చూడండి, వాక్యాలు చర్చి గోడల మీద రాసుకో, పర్వాలేదు. మరి నీ మనసులోకి వచ్చాయి అవి? నీ ఇంటి ప్రహరీ గోడ మీద రాసుకుంటున్నావు. మంచి వాక్యాలు ఉన్న ఫోటోలు తీసుకొచ్చి ఇంట్లో మొత్తం పెట్టుకున్నావు, కానీ ఒక్క ఫోటోలో ఉన్న వాక్యం కూడా నీకు కంటత రాదు. అది అంత దరిద్రులు మనం. వాక్యాలు ఉన్న ఫోటోలు అయితే తెచ్చి పెట్టుకున్నాం, అందులో వాక్యాలు ఉన్నాయి, కానీ ఒక్క వాక్యం కూడా నీకు గుర్తులేదు. అంటే నీ మనసులోకి రాలే, గోడ మీద తెచ్చి పెట్టుకున్నావు. అంటే గోడ మీద పెట్టుకుంటావు, నీ ఇచ్చాడా దేవుడు? చెప్పు. గోడ మీద పెట్టుకొని నువ్వు ఆనందపడాలని ఇచ్చాడా, లేకపోతే చేతిలో పట్టుకొని తిరగాలని ఈ గ్రంథాన్ని నీ చేతికి ఇచ్చాడా? నీ మనసులోకి రావాలి. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6 నుండి చదవండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుతారా? నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఎక్కడ ఉండాలంట? హృదయములో, మనస్సులో. హృదయం అన్న మనసు అన్న ఒకటేనండి. హృదయం అంటే గుండె కాదు. హృదయం అంటే గుండె చూపిస్తున్నారండి, గుండె కాదు.
గుండె, హృదయం అంటే మనసు అంటే ఇది ఇక్కడ ఆలోచనలు పడుతుంటాయే అది, గుండె కాదు. ఆ? దేవుని పిల్లలారా, ఏమన్నాడు? నీ హృదయములో అంటే దేవుడు ఈ మాటలు రాతి పలకల మీద ఉన్న మాటలు ఎక్కడ ఉండాలంటున్నాడు? ఇవి ఇశ్రాయేలుకి చెప్పిన మాటలే కదండి. ఇంకా అవి ఆ చర్మపు కాగితాలపైకి రాకముందే, అవి కాగితాలపైకి రాకముందే, అచ్చు యంత్రం కనుగొన్న తర్వాత ముద్రింపబడకముందే దేవుడు ఆ రోజు అంటున్నాడు, ఇవి నేను ఎందుకు ఇచ్చానంటే నా హృదయంలో ఉన్నవి మీ హృదయాల్లో పెట్టుకోవడానికి ఇచ్చాను బిడ్డలారా అంటున్నాడండి. నీ హృదయములో ఉండవలెను. ఎక్కడ ఉండాలి? చదవండమ్మా, వదిలేశారా? నీ హృదయములో ఉండవలెను. ఆ మాట ఎంత బాగుంది. అవి నీ కుమారులకు ఆజ్ఞాపించాలి, నేర్పించాలి. అంటే వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళాలి. నేర్చుకుంటే ఎక్కడ ఉంటాయండి అమ్మా? నేర్చుకుంటే ఎక్కడికి వస్తాయి? ఇక్కడికి వస్తాయి. ఎక్కడ కాదు, ఇక్కడికి వస్తాయి. హృదయంలో, మనసులోకి రావాలి. క్షమించండి, మనసులోకి వస్తాయి. పిల్లలు చూడండి, చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు కంటత వాక్యాలు చెబుతుంటే కూర్చులో కూర్చొని 70-80 కేజీలు ఉన్న మనం చప్పట్లు కొడుతున్నాం. అంటే వాళ్ళకొచ్చు, మనకు మాత్రం చప్పట్లు కొట్టడం ఒకటి వచ్చు, ఒక్క వాక్యం రాదు. అమ్మ 20 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నావు కదా, 2 మాటలు చెప్పమంటే నాకు రాదండి. మరి బూతులో ఫస్ట్ ప్రైజ్ నాదేనండి మా ఊర్లో. మీరు పోటీ పెట్టండి, అద్రిపోద్ది అంతే. వాటికి కళాశాలలు లేవు, వాటికి పాఠశాలలు లేవు. బూతులకి భలే వస్తాయండి. పాఠశాల లేకపోయినా, కళాశాల లేకపోయినా, కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఉన్నా మనకు వాక్యం రావడం పోవడం, రావడం పోవడం, బైబిల్ తీసుకురావడం, మళ్ళీ తీసుకెళ్ళి బీరోలు పెట్టడం, మళ్ళీ ఆదివారం అని దులపటం, మళ్ళీ తీసుకురావడం. ఇంకేం వస్తుంది నీకు? ఇక ఆ కాగితాల్లోనే ఉంటాయి ఆ వాక్యాలు. నీ మనసులోకి రావు, నీ హృదయంలోకి రావు. నేర్చుకోవాలి వాక్యాన్ని. రాబోయే రోజుల్లో బైబిల్ మన చేతిలో ఉండేటట్టుగా చేస్తారో లేదో మనకు తెలియదు. అవసరమైతే బైబిల్ నీ చేతిలో ఉంటే చంపేస్తామనే రోజులు కూడా వస్తే రావచ్చు. అప్పుడు వాక్యం ఎక్కడ ఉండాలో తెలుసా? నీ చేతిలో లేకపోయినా నీ మనసులో ఉండాలి, నీలో ఉండాలి. నీ మనసులో ఉంటే, నీలో ఉంటే ఇంకా మనకు పేపర్లతో ఇంక దీంతో పని కూడా ఉండదు. అక్కడికి రావాలనే దేవుడు కోరుకున్నాడు కదా. మరి నేర్చుకుంటున్నామా? కంటత చేస్తున్నామా? మాకైతే ప్రసంగాలు చేసినప్పుడు కొన్ని వాక్యాలు అయితే నేను అలా కంటత చెప్పేస్తానండి. అవి ఎందుకంటే నాకు అవి మనసులోకి వచ్చేసాయి. దేవుని పిల్లలారా, నేర్చుకోవాలి. మనసులో ఉండడం కోసం ఆయన ఇచ్చాడండి. సామెతలు 3:3, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. త్వరగా చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. దయను, సత్యమును ఎన్నడును, సత్యం అంటే వాక్యమే కదండి, సత్యమును ఎన్నడు నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలక, రాతి పలకల రహస్యం ఇది. రాతి పలకల మీద ఉన్న వాక్యాలు నీ హృదయం అనే పలక మీదికి రావాలి. అది చూడండి, నీ హృదయం అనే పలకనందు చూడండి. అక్కడ ఒకప్పుడు రాతి పలకలపై రాసిచ్చాడు, అవి ఎక్కడికి రావాలంట? హృదయం అనే పలక మీదికి రావాలట. మళ్ళీ అది రాతి పలక మీదనే ఉండకూడదు, లేకపోతే పేపర్లో ఉండకూడదు. ఎక్కడికి రావాలి? నీ హృదయం అనే పలక మీద. ఎక్కడ రాసుకోవాలంటమ్మా? హృదయం అనే పలక మీద. హృదయం అనే పలక మీద ఏముండాలి? హృదయంలో వాక్యం ఉండాలి. మనసులో ఏముండాలా? వాక్యం ఉండాలి. ఒకడు పాడుతున్నాడు, నా మనసంతా నీవేనని. ఇంకేమి లేదంట పాపం, వాడికి మనసంతా మొత్తం ఆవిడదేనంట. ఆవిడతోనే నిండిపోయింది మనసంతా. పుట్టిదే అని మాయ మాటలు, మోసపూరితమైన మాటలు. వాడేనండి తొందరలో చంపేసేది మనుషుల్ని. ప్రేమ లేదు, దోమ లేదు. దేవుని ప్రేమ ఎంత గొప్పది. ఆ ప్రేమను ఎరిగిన వాళ్ళు ప్రేమతోనే ఉంటారు అందరితో. హృదయం అనే పలక అంటలేంచండి. అక్కడ ఏ పలక? ఒకరోజు రాతి పలకల మీద ఉన్న మాటలు చివరికి ఎక్కడికి రావాలి అనుకున్నాడో తెలుసా? హృదయం అనే పలక మీదకి రావాలనుకున్నాడండి. ఎంత గొప్ప దేవుడండి. సామెతలు 7వ అధ్యాయం 1 నుండి చదవండి. సామెతలు 7:1 నుండి. నా కుమారుడా, నా మాటలను
అంటే నా మనసులో ఉన్న మాటలు నీ మనసులోకి రావాలి బిడ్డ. నా మనసులో ఉన్నవే నేను రాసిచ్చాను, నీ మనసులో ఉంచుకో. ఇంటి గోడల మీద కాదు, చర్చిలో గోడల మీద కాదు, ఎక్కడో ఒక బండ కనిపిస్తే బండ మీద రాయటం కాదు, స్తంభానికి రాయటం కాదు. రాసుకో, పర్వాలేదు, రాస్తే తప్పని నేను అనట్లేదు. వాక్యాలు గోడల మీద ఉంటే తప్పని నేను అనట్లేదు. అక్కడున్న వాక్యం ఎక్కడికి రావాలి? నీ హృదయం అనే పలక మీదకి రావాలి. నీ మనసులో ఉంచుకొనుము. తర్వాత, నా ఆజ్ఞలను దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసులో ఉంచుకొని ఎడల నీవు కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతికెదవు. నీవు బ్రతికెదవు. నువ్వు బ్రతకాలంటే నా మాటలు కావాలి నాయన. నీ మనసులో పెట్టుకో. మనసులో పెట్టుకోమన్నాడండి. దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఆయన ఆవేదన చూడండి, ఆయన మనసు చూడండి. అంటే నా మనసులో ఉన్న మాటలు నా పిల్లల మనసుల్లోనికి రావాలి. హెబ్రీ పత్రిక 8:8. హెబ్రీలకు రాసిన పత్రిక, కొంచెం స్పీడ్గా ఉండండి నాన్న. 8వ అధ్యాయము 8వ వచనం. 8వ అధ్యాయం 8వ వచనం. అయితే ఒకళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చినట్టు ఉంది, మొత్తం అందరు కలిపి. మొత్తం కాంట్రాక్ట్కి నీకే ఇచ్చామమ్మా, నువ్వే చదువుకో, సంవత్సరానికి ₹1,00,000 నీకు ఇస్తామన్నట్టుగా ఉంది. మరి ఇవ్వండి, మరి వాళ్ళైనా కాస్త దేవుని కార్యాలు చేస్తారు. ఎంత చదువుకున్నారో, ఎంతంత చదువులు చదువుకున్నారో, ఎందుకు ఏట్లో వేయడానికి? డిగ్రీలు తీసుకెళ్ళి అక్కడ పడేయండి. చదవండి. పౌరుషం రావట్లేదండి. పౌరుషం లేకుండా బ్రతికితే ఎట్లా? చదవండి. అయితే వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోను యోధా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేసేదను. అది నేను ఐగుప్తు దేశంలో నుండి మీరు అప్పటి వంటిది కాదది. ఏమనగా, వారు నా నిబంధనలలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చెయ్యబోవు నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులు, నేను వ్రాసిన మాటలు, రాతి పలకలపై వ్రాసిన ఆ ధర్మ విధులను వారి మనసుల్లో ఉంచుతాను నేను. వారి హృదయముల మీద, ఎక్కడట? హృదయముల మీద వ్రాసేదను. హృదయముల మీద. చూసారా? రెఫరెన్స్ చెప్పగానే, హృదయంలో వాక్యం ఉందనుకోండి, రెఫరెన్స్ చెప్పగానే ఇంకా చాలా ఈ పేపర్లు ఇటు ఉండకూడదు, చెప్పడమే. మనసులో, హృదయముల మీద నేను రాస్తానని అంటే ఆయన మనసులో ఉన్నవి, ఆయన హృదయంలో ఉన్నవి మన హృదయంలోనికి రావాలి అనుకున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ముగించేస్తాను, 3వ అధ్యాయం 2 నుండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2 నుంచి 3 వరకు. మా హృదయముల మీద ఎంత అసలు దేవుని కోరిక నెరవేర్చేశాడండి పౌలు గారు. దేవుని కోరిక నెరవేర్చాడు. మా హృదయములు, మా అంటే పౌలు గారంటే మాటలు కాదు, పౌలుతో ఉన్నవాళ్ళంటే మాటలు కాదు, పౌలు గారితో ఉన్నవాళ్ళంటే మాటలు కాదండి. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. బైబిల్ మనలాగా పట్టుకొని తిరగటమే కాదు, ఆ బైబిల్లో ఉన్న మాటలు హృదయాల్లో ఉన్నాయంట. చదవండి. మా హృదయములపై వ్రాయబడి ఉండి మా హృదయాల్లో ఉన్నాయి, మీ హృదయాల్లో కూడా ఉన్నాయని చెప్తున్నాడు. మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న పత్రికలు మీరే కారా? అంటే కొరింథీ పట్టణంలో ఉన్న సంఘం ఎలా ఎదిగిందో తెలుసా? ప్రారంభంలో సరిగా లేదండి. ఆ మొదటి పత్రిక రాసేటప్పటికి సరిగా లేదండి. 2వ పత్రికకు వచ్చేసరికి వాళ్ళు ఎలా ఉన్నారంటే, వాళ్ళే పత్రికలు అయిపోయారంట. వాళ్ళే పత్రికలు, ఇక పత్రికలు లేవు. అంటే ఏదైనా పౌలు గారు నిలబడి వాక్యం చెబుతున్నారనుకోండి, ఆయన పలానా పత్రిక అనగానే చదివి చెబుతున్నారనమాట. హృదయంలో ఉన్నాయి వాక్యాలు. మీరే మా పత్రిక కారా? రాతి పలక మీద కానీ సిరాతో కానీ
వ్రాయబడక మెత్తని హృదయం అనే పలకల మీద, ఇదండి దేవుని సంకల్పం. రాతి పలకల రహస్యం, రాతి పలకల రహస్యం. రాతి పలకలపై ఉన్న వాక్యాలు హృదయం అనే పలకల మీదకి రావాలి. వచ్చాయా? ఒక్క మాట చెప్పి ముగిస్తాను. హృదయంలో వాక్యం ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? 119వ కీర్తన 50వ వచనం. 119వ కీర్తన 50వ వచనం. నీ ఎదుట నేను 50వ వచనం చదవండి. 119వ కీర్తన 50వ వచనం. క్షమించండి, 11వ వచనం. 50వ వచనం అది వేర్లేండి. 11వ వచనం, క్షమించండి, 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు. 50 కాదండి, 11వ వచనం. నేనే తప్పు చెప్పాను. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో, భక్తుడు చెప్తున్నాడు, నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నానయ్యా, హృదయంలో ఉంచుకున్నాను. ఎలాంటి వాళ్ళు కావాలి దేవుడికి? పౌలు లాంటి వాళ్ళు, దావీదు గారి లాంటి వాళ్ళు, కొరింథీ పట్టణములో ఉన్న సంఘములో ఉన్న వారి లాంటి వాళ్ళు ఈరోజు దేవుడికి కావాలని కోరుకుంటున్నాడండి. మీరు ప్రతిరోజు వాక్యాలు చదవండి, మీ మనసులో ఉంటాయండి, మీ మనసులో ఉంటాయండి. దేవుని పిల్లారా, హృదయాల మీదకి రావాలి. రేపు భవిష్యత్తులో ఏమండి, పరిస్థితులు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, మనుషుల మనస్తత్వాలు మారుతున్నాయి. రేపు రాబోయే రోజుల్లో మన పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కొన్ని రాష్ట్రాల్లోనైతే మరి ఎక్కడ పడితే అక్కడ బహిరంగ సభలు పెట్టుకోవటానికి, వాక్యం చెప్పడానికి కుదరదు, సువార్త ప్రకటించడానికి పర్మిషన్స్ లేవు. రాబోయే రోజుల్లో మనం ఉన్న ప్రాంతంలో కూడా అలాంటి పరిస్థితులు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి వస్తే నీ పరిస్థితి ఏంటి? కనీసం నీ హృదయంలోనైనా వాక్యం ఉంటే ఆ ప్రభువు కోసం నువ్వు బ్రతుకుతావు కదా. అందుకే దేవుడు అనుకున్నాడు, నా మనసులో ఉన్న మాటలు నేను రాతి పలకలపై తెచ్చాను. అక్కడే ఉండకూడదు అవి, అక్కడి నుంచి మళ్ళా చర్మపు కాగితాలు, అక్కడ నుండి మళ్ళా కాగితాలపై, అక్కడ నుండి నా పిల్లల హృదయమనే పలకపైకి ఆ మాటలు రావాలి. హృదయమనే పలకలపై వ్రాయబడాలి. రాతి పలకల మీద ఉన్న మాటలు కూడా ఆ రోజుల్లో హృదయమనే పలక మీద తెచ్చుకున్నారు. ఆ చర్మపు కాగితాలపై పౌలు గారు రాసుకున్న మాటలు ఎక్కడ తెచ్చుకున్నాడు? హృదయం అనే పలక మీద తెచ్చుకున్నాడు. దేవుని వాక్యాన్ని బాగా చదవండి. ఉదయాన్నే మీరు లేచి బైబిల్ చదవండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. ఆ రోజంతా హ్యాపీ, విజయం ఆ రోజంతా మనకి. నువ్వు బైబిల్ చదవకుండా, బైబిల్ అక్కడ పడేసి, నువ్వు ప్రార్థన చేసుకోకుండా నువ్వు వెళ్ళిపోతే నువ్వు ఎలా బ్రతుకుతావు? అసలు నీ పరిస్థితి ఆ రోజంతా ఎలా ఉంటుందో తెలుసా? పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఎక్కడో ఏదో కోల్పోయినట్టుగా ఆలోచన వస్తుంటుంది. ఏం కోల్పోయావంటే నువ్వు వాక్యం చదువుకోవడం కోల్పోయావు, ఆ దేవుని మాటలు కోల్పోయావు, ప్రార్థన కోల్పోయావు. కనుక ప్రతిరోజు కూడా మనం లేవగానే ప్రార్థన చేసుకొని వాక్యాన్ని చూడండి. ఒక్క వాక్యం చదువుకుని మూసేయకండి. కొంతమంది బంగారు వాక్యం అని ఒకటి చదువుకుంటారు, మూసేస్తారు. ఇట్లా నువ్వు రోజుకు ఒక వాక్యం చదువుకుంటే నీకు ఎప్పుడు పుస్తకం అయిపోద్ది? బైబిల్ గ్రంథం ఎప్పుడు అయిపోద్ది? ఎప్పుడు చదువుకుంటావు? కొంతమంది చూడండి, కళ్ళు మూసుకొని ఎట్లా తెరవటం, ఏ వాక్యం కనపడుతుంది? ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇదే అంటుంటాడు. అమ్ముతుంటారు కదండి వాగ్దానాలు కొంతమంది. సంవత్సరం వచ్చేసరికి భలే అమ్ముతారు. ఒక ఆయన తీసుకొచ్చి, ఇదిగో నీకు వాగ్దానం అయ్యగారు అన్నాడు. మా తెలిసిలే ఉన్న వాగ్దానాలు అన్నాను. వాగ్దానమా? బైబిల్లో అన్ని వాగ్దానాలు మనవి కాదు, ఇశ్రాయేలీలు ఉన్నాయి కొన్ని. ఈ ఇతగాడు తీసుకునే ఇతగాడికి అది పాత నిబంధన ఎవరిది, క్రొత్త నిబంధన ఎవరిది, అందులో ఉన్నది ఎవరికి, ఇందులో ఉన్నది ఎవరికి, ఇవేవి తెలియకుండా నా వాగ్దానం బ్రదర్ అంటుంటాడు. హృదయం అనే పలకల మీద ఉంటే ఈ పేపర్లు ఎందుకు పట్టుకొని తిరగాల? ఇక సంవత్సరం అంతా ఇదే పట్టుకొని తిరుగుతాడు ఆయన. చూడండి, ఒక వాగ్దానాలు చూడండి, బైబిల్ అలా పెట్టుకొని బ్రదర్ వాగ్దానం బ్రదర్. ఇక బైబిల్లో ఏం లేవు వాక్యాలు. మరి ఎంత కొన్నావు బ్రదర్? చూసారా, అది వ్యాపారమే, అంతా వ్యాపారమే. ఈరోజు సంఘాలే వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయండి. కర్చీపులు అమ్ముకోవటం, కొబ్బరి నూనెలు అమ్ముకోవటం, ఏంటండి ఇదంతా? అసలు ఏంటండి ఇలా చేశారండి సంఘాన్ని? దేవుని పిల్లలారా, ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ,
ఒక కట్టుబాటుతో క్రైస్తవుడు ఉండాలి. అందుకే దేవుడు ఈ వాక్యం ఇచ్చాడు. పద్ధతిగా బ్రతుకుదాం. నిజంగానండి, వాక్యం ఎరిగినవాడు పద్ధతిగా నడుచుకుంటాడు. అతనికి ఎక్కడైనా గౌరవమే దక్కుతుంది. కనుక దేవుని మనసులో ఉన్న మాటలు మన చేతిలోకి వచ్చాయి ఈరోజు. తక్కువ రేటు, తక్కువ ఖరీదుతో నీ మనసులోకి రావాలని ఆలోచించాడు ఆయన. హృదయం అనే పలక మీద వ్రాసుకోవాలి. వ్రాసుకుంటే ఆయన ఎదుట మనం పాపం చెయ్యం. పాపం చేయకుంటే మనం పరలోకం వెళ్ళిపోతాం. అదండి దేవుని ఆలోచన. ఈ మాటలు మనసులోకి వస్తే నా పిల్లలు పాపం చేయరు. 11వ వచనంలో అదే చూసాం కదా, 119, 11లో నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండినట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. పాపం చేయకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్తాం. అదండి దేవుని ఆలోచన. రాతి పలకల రహస్యం. దేవుని మనసు ఎరగండి, వాక్యాన్ని చదవండి, నేర్చుకోండి, వాక్య ప్రకారంగా బ్రతకండి, పరలోకానికి సిద్ధపడండి.